మహోన్నతుడా, యేసు ప్రభువా, నా దేవా, నా మాట్లాడు దేవా. నాయనా, నేను మాట్లాడలేను, నాకు శక్తి లేదు, నా జ్ఞానం లేదు, నేను ఏమీ మాట్లాడలేని వాడిని ప్రభువా. జ్ఞానము లేని వాడిని, ఎందుకు పనికిరానటువంటి వాడని నా ప్రభువా, నీవు మాత్రమే. నీవు జ్ఞానము మాకివ్వు నాయన. అయ్యా, నీవు మాట్లాడాలి, నీవే మాట్లాడాలి ప్రభువా, లేకపోతే మా వల్ల కాదు నాయన. ప్రభు, నీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను మా ప్రభువా. నా ప్రభువా, ఇక్కడ అనేక మంది నీ కూర్చి ఆలోచిస్తూ నీ కోసం ఉన్నారు. వాళ్ళని ఆశీర్వదించుము, వాళ్ళందరినీ దీవించుము, వారి కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించుము నా ప్రభువా. నీకు ఏమి చేయగలము నాయనా యేసయ్యా? నీ గొప్ప నీ యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి గొప్ప పేరుని మేము సంపాదించుకున్నాము నాయనా. ఎంత గొప్ప పేరు నీది! నీ పేరు ప్రపంచంలో అది నా తండ్రి మేము తెలుసుకున్నాయి. అవునయ్యా, తెలుసుకున్నాము మా ప్రభు. వాళ్ళైతే ఇంకా తెలియలేదు, వాళ్ళకి ఇంకా తెలియలేదు. సమయం ఆసన్నమైంది, నువ్వు త్వరగా వచ్చుచున్నావు ప్రభువా. ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి అయ్యా కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. మా మీరంతా బాగున్నారా? దేవుని కృపలో అందరం బాగున్నాం అంకుల్. నాకు ఎవరు నేను మానేస్తాను, మీరు చదువుకోండి. బాగుండండి అంటే కూడా కనీసం ఎంత కష్టమైందా? నా నోటి నుంచి మాట వస్తే అందరం బాగున్నామండి, అందరం బాగున్నాం దేవుని దయలో. ఏమండి ఇంత దారుణమా? బాగున్నారా తల్లి అని అడిగితే ఆ అమ్మాయి ఒక్కటి బాగున్నామండి అంటే మీకు అనద్దంటారా? చెప్పండి. రెండో పేరు అందరూ ముందు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. కసబండి. ఇది 2 పేతురు 3:18 2 పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందుడి. మీరందరూ కూడా దేన్ని అభివృద్ధి పొందాలి? జ్ఞానమునందు కృపయందును జ్ఞానమందును
అభివృద్ధి పొందుడి. మరి మాట్లాడండి అమ్మా కాస్త అంటే నేను మాట్లాడను అంటే నేనేం చేయాలి? ఇక్కడ చెప్తున్నా నేను కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకును మహిమ దినము వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది గుర్తుందా? గుర్తుందండి. యుగాంత దినము వరకు చాలా విషయాలు. ఆమేన్. ఆమేన్. క్రీస్తు కృప నిన్న మొన్న జరిగినటువంటి విషయం గురించి నేను కొద్ది నిమిషాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 44 మంది ఉన్నారు అంకుల్. 44. సరే, మీరు తెలుసుకోవాల్సినటువంటి ఉన్న తను చెడా భర్త, తన పేరేంది? ఉదయ్ అన్న. ఉదయ్ తర్వాత అక్కడ కొంతమంది మా ఇంటికి ఆడకి వచ్చి ఉన్నారు. ఎవరు వచ్చారు? ఉదయ్, అతని భార్య, తర్వాత రిచర్డ్. నేను మర్చిపోతాను ఉద్దేశం మీద ఈ అమ్మాయికి చెప్తాను నేను చెప్పమని. అది తర్వాత తర్వాత సూర్య, నా కోడలు ఏం పేరు? కీర్తి. మేమంతా కలిసి కూర్చున్నాం. ఏం జరిగింది అంటే, అతను ఉదయ్ తెలుసు మనకి వాక్యము చదువుతాడు కదా, వాక్యం చెప్తాడు కదా. అవును. వస్తాడు. అంతకు మునుపు నేను ప్రవచనము చెప్పొచ్చు ఉదయ్, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మొట్టమొదటిసారి ఏం చెప్పానంటే, ప్రభువు చెప్పుచున్నాడు, నీవు బయలుదేరి సేవ చెయ్యాలి అని చెప్పాను. చెప్పబోయే చివరిలో ఏమన్నానంటే, అతను వాక్యం చెప్పి అతను వెళ్ళిపోయాడు. అప్పుడు నేను చెప్పబోయాను, అవును, ఇప్పుడు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నేను చెప్తాను, నీ పేరు నేను చెప్తాను అని అన్నాను. కానీ అతను మూసేసి వెళ్ళిపోయినట్టుగా నాకు అర్థమైంది. ఇక సిమేలకుండా ఉన్నాను. తర్వాత మరలా అతనికి ప్రభు నాతోటి మరలా నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు నేను వెంటనే పేరు చెప్పాను, ఉదయ్, నీవు ప్రభు చెప్తున్నాడు, నువ్వు సేవకి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పటము జరిగింది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత సుమారు కొంతకాలం అయింది అనుకుంటాను, ఎంత అయిందో. అయిపోయిన తర్వాత అతను మొన్న
ఇప్పుడు అతను భార్య ఫ్రెండ్ సూర్య, సూర్య తర్వాత రిచర్డ్ అన్న రిచర్డ్ అందరూ కలిసి నా దగ్గరికి కారు బయలుదేరి నా దగ్గరికి వచ్చిన్నారు. బ్రదర్ ఏంటి, ఎందుకు, ఏంటంటే కాదు నేను చాలా విషయాలు మాట్లాడాల్సిన ఉన్నాయి కాబట్టి నేను వస్తాను అంటే సరే రమ్మని చెప్పి రిచెస్ చెప్పటము జరిగింది. ఆమెన్. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి. అప్పుడు కూర్చుని ప్రభు నాతో చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పటం జరిగింది. ప్రభువు ఆయన పిలిచిన పిలుపు గురించి తెలియచేయటం జరిగింది. అతను చెప్పాడు. అతనేం చెప్పిందంటే, అయ్యా ప్రభువు నాతో చెప్పినాడు, ప్రభువు నాతో చెప్పాడు, నేను అవసరమైతే ఉద్యోగము రిజైన్ చేసుకొని అయినా సరే నేను ఆయన సేవ చేస్తాను అని ప్రభువు తనతో మాట్లాడిన సంగతి అతను మరలా చెప్పి ఉన్నాడు. చేసి అయ్యా ప్రభువు నాతో మాట్లాడాడు, నేను ఇప్పుడు ఈ రోజు నుంచి, అంటే ఆదివారం కదా, అవును అంకుల్. ఆదివారంకి చర్చి ఓపెన్ చేస్తున్నాను. ఏమి ఓపెన్ చేస్తున్నాడు? అతను చర్చి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి నేను సువార్త చెప్పటం స్టార్ట్ చేస్తాను. ఆమేన్. అప్పుడు ఇప్పుడు అట్లాగైతే ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసి ఉంటే ప్రభువు నాతోటి కొన్ని విషయాలు మాట్లాడి ఉన్నాడు. ఆమేన్. ఏమేమి ఆయన ప్రభువు మాట్లాడినటువంటి విషయాలు కొన్ని బహుశా వాళ్ళలో ఎవరన్నా ఉంటే చెప్పచ్చు, ఎందుకంటే నేనంత స్పష్టంగా చెప్పలేకపోవచ్చేమో. వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పగలరు, రాకపోతే చాలు. అప్పుడు ప్రార్థన చేశాము. ఎంతమంది? 5గురా 6గురా? కంప్లీట్ అందరూ అందరూ ప్రాఫెసీలు ఉన్నారు. 6గురు కూడా ప్రవచనాలు చెప్పారు. కాబట్టి ప్రభువు నాతోటి అతని గురించి నువ్వు చెప్పు అని చెప్పిన మాటలు నేను చెప్పి ఉన్నాను. ప్రభువు నాతోటి ఏమైతే చెప్పాడో ఆ విషయాలు అన్నీ కూడా అతనికి చెప్పటం జరిగింది. తర్వాత అతని భార్యను ఎమ్మటే ప్రభు ఆ అమ్మాయికి కూడా కొన్ని చెప్పు అన్నాడు. మొట్టమొదటి అతనికి కొన్ని చెప్పాడు. అతని కష్టములు, అతను కష్టములు పడేటువంటి విషయాలు అన్నీ కూడా అతనికి చెప్పటము జరిగింది. ఏమి నువ్వు
కష్టపడితే చేస్తావా అని ప్రభువు నన్ను అడిగిన సంగతి ముఖమాటం లేకుండా అతన్ని అట్లాగూ ఎమ్మటి చెప్పటం జరిగింది. అతనికి శ్రమ అట్లాంటి ఎలాంటివి వచ్చినా కూడా ఎలా ఉండాలనే విషయాన్ని గురించి చెప్పటం జరిగింది. అప్పుడు వెంటనే అతని భార్య ఆమె దగ్గరికి ప్రభు కృప వలన ఆమెని ప్రభువు నన్ను అడగమన్నాడు. ఏమన్నాడు? ఆ అమ్మాయి ఏమడుగుతుందో అడుగుమను, నేను చెప్తాను. ఆయన ప్రభువు ఆ అమ్మాయి అడగమను అడగమని అడిగాను. అప్పుడు అమ్మా సోదరి, ప్రభువు నిన్ను అడుగుతున్నాడు. ప్రభువు ఏమి కావాలి? ఆయన చెప్పినటువంటి విషయములు నీకేం కావాలి? నువ్వు చెప్పు, ప్రభువు నీకు సహాయము చేస్తాడు అని చెప్పటం జరిగింది. అప్పుడు ఆ సమయంలో తనకి అర్థం కాని పరిస్థితి. ఆ అమ్మాయి సేవకి పోవటం ఇష్టం ఉందో లేదో నాకు ఇవన్నీ తెలియదు, కానీ చెప్పలేదు. తర్వాత రిచి ఎమ్మటి లేచి, సహోదరుడా నువ్వు లేచి ప్రార్థన చెయ్యి. ఎవరిని? రిచి అతన్ని నువ్వు లేచి ప్రార్థన చెయ్యి. ఎందుకు? నేను అప్పటికి చేయబెట్టి ప్రార్థన చేశాను. దగ్గరకు వస్తే ఆ అమ్మాయి రాలేదు కదా, నేను పోలేను అక్కడికి. అందుకని రిచి పోయి చేపెట్టమన్నాను. రిచర్డ్స్ చేపెట్టి ప్రార్థన చేశాడు. ఇప్పుడు రిచి 2 విషయాల గురించి చెప్పటం జరిగింది. ఆమేన్. అప్పుడు ఆ అమ్మాయికి గుర్తొచ్చింది, నేనరే అడగలేకపోయానే ప్రభువుని, ప్రభువు నన్ను అడిగితే నేను అడగలేకపోయానే. ఈ విషయాల గురించి అతను ఏదైతే చెప్పాడో ఆ అమ్మాయి ఏం చేసింది? తను చెప్పింది. అతను చెప్పిన విషయాలన్నీ కూడా అప్పుడు గ్రహించింది. అప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభు ఆ అమ్మాయి ఎప్పుడైతే తను ప్రభు మరి నీ చిత్తమై సహాయము చేయమని ప్రార్థన చేసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఒకరు కాదు, మొత్తం 7-6 మంది అందరూ ప్రొఫెసీ అనేటువంటి ద్వారా మాట్లాడడం జరిగింది. ఆమేన్. ఇది వాస్తవం. ఒకడు కాదు, ఎవరు? ఒకరు. ఎవరు? ఉదయం అతను, తర్వాత రాజశ్రీ వదిన, 2 రిచి బ్రదరు, 3 సంతోష్ బ్రదరు, సూర్య బ్రదర్, కీర్తి వదిన. కీర్తి. కాబట్టి వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు అతను దేవుని సేవకు అతను వెళ్ళినాడు. దేవుని కృప వలన దేవుడు చేర్చుకోవాలి. కనుక మనమందరము కూడా అతని కోసము ప్రార్థన చేయవలెను.
ఎవరైనా నాకేమి అవసరం లేదు అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేయాలి. అవును, మర్చిపోయాను. ఉదయ్ కదా ఇప్పుడు మాట్లాడాల్సినది. కాదు బ్రదర్, కాదు కదా? ఆమేన్. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి దయచేసి. ప్రేరేపణ